జూన్ 6న మిస్ అయిన జ్ఞానేశ్వరి కేసు ఇప్పటికీ 30 రోజుల పైనే అవుతుంది. 30 రోజులు అయినా కూడా ఇప్పటికీ ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. అండ్ ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాలని నిద్ర పోనివ్వకుండా చేస్తున్న ఒక భయంకరమైన మిస్టరీగా మారింది. అదే కాకినాడ జిల్లా తునిలో తప్పిపోయిన 2 ఏళ్ల పసిబిడ్డ కథ. 400 మంది పోలీసులు దట్టమైన అడవిని జల్లెడ పట్టారు. అయినా కూడా ఆ చిన్నారి ఆచూకీ ఇంత కూడా తెలియలేదు. కనీసం ఆ చిన్నారిని ఏదైనా క్రూర జంతువు ఎత్తుకెళ్లిందేమో అని టెస్ట్ చేయడానికి పోలీసులు రాత్రిపూట ఒక రక్తం రాసిన డమ్మీ బొమ్మని అడవిలో అక్కడక్కడ పెట్టారు. బట్ ఆ ఎక్స్పెరిమెంట్ కూడా ఫెయిల్ అయింది. అసలు ఆ ఫామ్ ఆయిల్ తోటలో 2 ఏళ్ల పసిబిడ్డ ఏమైంది? ఈ రోజుకి దాదాపు 30 రోజుల పైనే అవుతుంది. 30 రోజుల నుంచి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఇన్ని రోజులు పోలీసులు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, అసలు ఏం జరిగింది, మిస్ అవ్వకుండా చూడండి. ఈ ఇన్వెస్టిగేషన్ గురించి మీకు తెలియాలి అంటే ఫస్ట్ ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో మీకు తెలియాలి. ఈ ఇన్సిడెంట్ జరిగింది కాకినాడ జిల్లా తుని రూరల్ పరిధిలోని సిహెచ్ అగ్రహారం చావంతిపురం అనే పరిధిలో జరిగింది. ఎగ్జాక్ట్ గా తుని నుండి నార్సీపట్నం వెళ్లే దారిలో ఈ ఊరు ఉంటుంది. అండ్ ఇక్కడ ఎటు చూసినా దట్టమైన లోయలు ఉంటాయి. ఎక్కువగా ఫామ్ ఆయిల్ తోటలు, మామిడి తోటలు ఉంటాయి. ఈ ఫామ్ ఆయిల్ తోటలకి ఒక ప్రత్యేకత ఉంటుంది. బయట నుంచి చూస్తే మామూలుగానే ఉంటది. బట్ ఫామ్ ఆయిల్ లోపలికి వెళ్తే సూర్యుని ఎండ కూడా కింద పడదు. అంత దట్టమైన అడవిగా ఉంటుంది. అలాంటి ఒక ఫామ్ ఆయిల్ తోటకి కాపలాదారుడిగా గణేష్ ఇంకా భవానీ అనే ఇద్దరు దంపతులు ఉన్నారు. వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. వీళ్ళతో పాటు వీళ్ళ ఇంట్లో ఒక చిన్న పెంపుడు కుక్క ఉంటుంది. అండ్ వీళ్ళకి 2 పిల్లలు. పెద్దమ్మ పేరు జ్ఞానేశ్వరి, ముద్దుగా జాహ్నవి అని పిలుస్తారు. ఆ ఫామ్ ఆయిల్ మధ్యలో వీళ్ళ ఇల్లు ఉంటుంది. ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. బట్ కానీ ఒక్కరోజు జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇప్పటికీ కూడా కోలుకోలేకపోతున్నారు. అసలు ఆ రోజు అంటే జూన్ 6న ఏం జరిగింది, పిన్ టు పిన్ అనలైజ్ చేద్దాం. అప్పుడే మనకి ఆ ఫాల్ట్ ఎక్కడ జరిగిందో తెలుస్తుంది. ఆ రోజు మార్నింగ్ సుమారు 11 గంటలకు గణేష్ తన ఇంటి నుంచి ఏదో పని మీదకి వెళ్దామని రెడీ అయ్యాడు. తండ్రి అంటే ప్రేమ ఉన్న జాహ్నవి ఇంటి నుంచి బయటికి వచ్చి నాన్న నాన్న అంటూ నాన్న బైక్ వెనకాల వెళ్ళింది. గణేష్ బైక్ ఆపి కూతుర్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని తిరిగి ఇంటికి తీసుకొచ్చి తన ఇంటి ముందున్న ఒక మామిడి చెట్టు ముంగట వదిలేశాడు. పాప ఇక్కడే ఆడుకుంటుంది, జాగ్రత్త అని చెప్పేసి గణేష్ వెళ్ళిపోయాడు. అండ్ సరిగ్గా ఆ టైంలోనే ఇంట్లో ఉన్న చిన్న పాప ఏడవటం మొదలుపెట్టింది. అండ్ కంగారుగా భవానీ ఏమైందని చూడటానికి ఇంట్లోకి వెళ్ళింది. బయట పెద్ద పాప జాహ్నవి ఆడుకుంటూ ఉంది. అండ్ ఆమెకు తోడుగా ఆ పెంపుడు కుక్క కూడా అక్కడే ఉంది. ఇక్కడే భవానీ ఒక చిన్న తప్పు చేసింది. ఆ పెద్ద పాపను కూడా ఇంట్లోకి తీసుకెళ్లి ఉంటే ఈరోజు ఈ కథ ఇలా ఉండేది కాదు. కానీ ఎప్పుడు ఇంటి కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళని పాప అండ్ ఆ పాపకు తోడుగా ఆ పెంపుడు కుక్క కూడా అక్కడే ఉంది అని భవానీ లోపలికి వెళ్ళింది. అండ్ సరిగ్గా 15 నిమిషాల తర్వాత ఒక లోకల్ వ్యక్తి వచ్చి ఆ లోకల్ వ్యక్తి భవానీ ఇంటికి వచ్చి భవానీ మీ పెద్ద కూతురు ఎక్కడా అని అడిగాడు. అప్పుడు భవానీ బయటే ఆడుకుంటుంది అని చెప్పింది. లేదమ్మా, నేను ఇందాక మీ అమ్మాయిని కొండగట్టు దగ్గర చూశాను. మీ అమ్మాయితో పాటు ఒక పెంపుడు కుక్క పిల్ల కూడా ఉంది అని చెప్పాడు. నేను దగ్గరికి వెళ్దామని చూస్తే ఆ పెంపుడు కుక్క నన్ను కరవడానికి మీదికి వచ్చింది అని చెప్పాడు. ఆ మాట వినంగానే భవానీ గుండాగినంత పనైంది. వెంటనే ఇంట్లో నుంచి బయటికి వచ్చి చూస్తే పాప లేదు, ఆ పెంపుడు కుక్క కూడా లేదు. అప్పుడు భవానీ కంగారు పడుతూ ఏడుస్తూ ఆ లోకల్ వ్యక్తి ఫోన్ తీసుకొని గణేష్కు కాల్ చేసి చెప్పింది. పాప కొండ వైపు వెళ్ళిందంట, త్వరగా రా అని ఏడుస్తూ చెప్పింది. గణేష్ కూడా త్వరగానే వచ్చాడు. తొందరగా పాపను వెతకడం స్టార్ట్ చేశారు. ఫామ్ ఆయిల్ తోటలు, కొండలు చుట్టుపక్కల అంతా జల్లెడ పట్టారు. పాప ఆచూకీ ఇంత కూడా తెలియట్లేదు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కానీ అప్పటికే ఆ తల్లిదండ్రుల జీవితంలో ఒక చీకటి అధ్యయనం మొదలైంది. కానీ ఈ కేసులో ఏదైనా అత్యంత మిస్టీరియస్ ఉంది అంటే ఆ పాపతో వెళ్ళిన ఆ పెంపుడు కుక్క. పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్లు ఆ కుక్కను వెతకడానికి ట్రై చేశారు. బట్ ఎక్కడ కూడా ఆ కుక్క ఆచూకీ దొరకలేదు. కానీ సరిగ్గా 3 రోజుల తర్వాత ఆ కుక్క సడన్ గా ఇంటికి వచ్చింది. కానీ ఆ కుక్క మామూలుగా లేదు. ఎవరో కర్రలతో కొట్టినట్టు, రాళ్లతో కొట్టినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. ఆ కుక్క ఇంటికి రాగానే భవానీ చీర రంగును పట్టుకొని లాగడం మొదలుపెట్టింది. పాప ఎక్కడుందో చూపిస్తే రా అని. బట్ కానీ అప్పటికే ఇంటి చుట్టూ పోలీసులు, ప్రజలు ఉన్నారు. ఆ అరుపులకి ఆ కుక్క పిల్ల భయపడిపోయింది. అండ్ ఎవరైనా పట్టుకోవడానికి ట్రై చేస్తే భయపడిపోయి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయింది. అండ్ మరుసటి రోజు బుధవారం మళ్ళీ ఆ కుక్క ఇంటికి వచ్చింది. కానీ ఈసారి పోలీసులు ఒక ప్లాన్ వేశారు. ఆ కుక్క రాగానే జనాల్ని దూరం పంపించి ఆ కుక్కకు ఫుడ్ పెట్టి పట్టుకున్నారు కుక్కని.
ఆ వెంటనే పోలీసులు ఒక అద్భుతమైన ప్లాన్ కూడా వేశారు. ఆ కుక్కకి ఒక ని కట్టి అడవిలోకి పంపించారు. ఆ కుక్క అడవిలో పాప కోసం వెళ్తుందా వెళ్ళదా అనేది పోలీసు వారి యొక్క ప్లాన్. ఆ కుక్క వెనకాల పోలీసులు డ్రోన్ కెమెరాలతో వచ్చారు. బట్ కానీ ఆ కుక్క కొంత దూరం వెళ్ళాక నీరసం అనిపించి మళ్ళీ ఇంటికి వచ్చింది. అండ్ మరుసటి రోజు అంటే శుక్రవారం ఆ కుక్క అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. సడన్ గా ఆ కుక్క ప్రాణాలు విడిచింది. సో ఇక్కడే బోల్డ్ అనే డౌట్స్ వచ్చాయి, చాలా అనుమానాలు వచ్చాయి. అసలు ఆ కుక్క ఎలా చనిపోయింది? కిడ్నాపర్లు ఈ కుక్కను కొట్టడం వల్ల బ్లీడింగ్ వచ్చి చనిపోయిందా, లేక పోలీసులు ఈ కుక్కకి GPS ట్రాకర్ కట్టడం వల్ల మెడ బిగిసిపోయి చనిపోయిందా? ఇలాంటి డౌట్స్ చాలా వచ్చాయి. వీటన్నిటికీ సొల్యూషన్ ఆ కుక్క యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్. ఆ కుక్క చనిపోవడంతో ఆ పాప ఎక్కడుందా అనే రహస్యం తనతో పాటు భూమిలోకి తీసుకెళ్ళింది. సాధారణంగా ఎవరైనా పాప తప్పిపోతే పోలీసులు 2 నుంచి 3 రోజులు వెతుకుతారు. కానీ ఇక్కడ ఏపీ పోలీస్ వారిని మెచ్చుకోవాలి అండ్ ఏపీ గవర్నమెంట్ ను కూడా మెచ్చుకోవాలి. ఏకంగా ఈ కేసులో దాదాపు 400 నుంచి 500 మంది పోలీసులు రంగంలోకి దిగారు. డ్రోన్ కెమెరాలు, థర్మల్ కెమెరాలతో రాత్రి పగలు జల్లెడ పెట్టారు. ఇంత చేసినా కూడా ఆ పాప ఆచూకీ ఇంత కూడా దొరకట్లేదు. దీంతో పోలీసులకు ఒక డౌట్ వచ్చింది, ఏదైనా జంతువు ఏదైనా ఆ పాపని ఎత్తుకెళ్ళాయా అని. సో దీనికి కూడా పోలీసులు ఒక ఎక్స్పెరిమెంట్ ని చేశారు. అదేంటంటే ఆ పాప సైజులో ఉన్న ఒక బొమ్మని తీసుకొని దానికి మాంసం రాసి అక్కడక్కడ రాత్రి అడవి మధ్యలో వదిలేసి వచ్చారు. ఆ బొమ్మ చుట్టూ సీసీ కెమెరాస్ కూడా పెట్టారు. ఆ మాంసం వాసనకి ఏదైనా జంతువు ఆ బొమ్మ వద్దకు వస్తుందేమో అని వెయిట్ చేశారు అండ్ చాలాసేపే వెయిట్ చేశారు. బట్ కానీ ఆశ్చర్యకరంగా అక్కడికి ఏ జంతువు కూడా రాలేదు. ఇక మనుషులు ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని ఆ చుట్టుపక్కల ఉన్న సెల్ టవర్ డాటా మొత్తాన్ని లాగారు. 4800 కాల్స్ ని ఫిల్టర్ చేశారు. అందులో 100 కాల్స్ ని విచారించారు. అందులో 4గురిని అదుపులోకి తీసుకొని వారి స్టైల్లో ఇంట్రాగేషన్ చేశారు. బట్ వాళ్ళకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం కూడా లేదు. చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలో సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని చెక్ చేశారు. రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో ప్రతి చోట గాలించారు. బట్ పాప ఆచూకీ ఎక్కడో కూడా తెలియలేదు. పాప ఎవరికైనా దొరికితే తీసుకొచ్చి ఇచ్చిన వారికి ₹1,00,000 బహుమతి ఇస్తామని కూడా ప్రకటించారు. పాపని ఎవరైనా కిడ్నాప్ చేస్తే తిరిగి ఇవ్వండి, వారిపై కేసులు కూడా పెట్టామని పోలీసు వారు కూడా ప్రకటించారు. బట్ పాప ఆచూకీ కూడా తెలియట్లేదు. పాప తప్పిపోయి ఈ రోజుకి దాదాపు 30 రోజుల పైనే అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఆ పాప క్లూ కూడా దొరకట్లేదు. అసలు ఆ పాప ఎక్కడ ఉంది, ఎలా ఉంది? ఆ పాప ఎక్కడున్నా సేఫ్గా ఉండాలని కోరుకుందాం, తిరిగి మళ్ళీ ఇంటికి రావాలని కోరుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.